Daily. Taste the Daily. కొద్ది రోజులుగా బంగారంతో పోలిస్తే వెండి పరుగులు పెడుతోంది. వారాంతంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నా వెండి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బంగారంతో సంబంధం లేకుండా తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది. అయితే 24 క్యారెట్ల బంగారం గ్రాముకు హైదరాబాద్ లో 13,418 రూపాయలుగా ఉంది. మరోవైపు కేజీకి వెండి డిసెంబర్ 19తో పోలిస్తే ఏకంగా 5,000 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేట్ కేజీకి 2,26,000కు చేరుకుంది. అంటే గ్రామ్ వెండి 226 రూపాయలుగా ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు, చెప్పండి, బంగారం వెండి ధరలు పెరిగాయనుకోవచ్చా, తక్కువన్నాయా? గోల్డ్ కంటే సిల్వర్ రేట్ ఎందుకు హైలో ఉంది? అవును, 2,26,000 ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. ఇవాళ సిల్వరు రాత్రి $67.68 అన్నమాట ఔన్స్ గోల్డ్ సిల్వర్ కి. ఇవాళ మనకి ఇవాళ రేపు అంటే శనివారం ఆదివారం మార్కెట్స్ హాలిడే ఉంటది. నిన్న అమావాస్య, హైదరాబాద్ లో బులియన్ మార్కెట్ మీద కొంచెం అంటే సెలవు కాబట్టి. తర్వాత గోల్డ్ కూడా ఆల్ టైమ్ హైకి మొన్న రీచ్ అవటం జరిగింది. ఇప్పుడు సిల్వర్ మళ్ళీ అంటే 2-3 డేస్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ గోల్డ్ వెళ్ళటం జరిగింది. అక్టోబర్ 20వ తారీఖు ఆల్ టైమ్ హైకి వెళ్ళినటువంటి గోల్డ్ సిల్వర్లు మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక 2 నెలల వరకు నవంబర్ డిసెంబర్ మళ్ళీ 20వ తారీఖు ఈ రోజు వచ్చేటప్పటికి మళ్ళీ ఆల్ టైమ్ హైకి రీచ్ అవటం జరిగింది. సిల్వరు మండే కూడా ఓకే పాజిటివ్ లోనే మళ్ళీ పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి అనే దానికి అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక వార్త. నిన్న తగ్గడానికి రీజన్ అప్పుడు ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, తక్కువ వచ్చింది అనేది. కానీ రాబోయే రోజుల్లో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయనేది ఒక వార్త. దాంతో మళ్ళీ గోల్డ్ సిల్వర్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయనేది 2026లో పెరిగే అవకాశాలు ఉన్నాయని ఈ రోజు ఇప్పుడు ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. నెక్స్ట్ ఈ వెనిజులా ఆయిల్ ట్యాంకర్స్ ఏదైతే సప్లై ఉందో, ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ కూడా క్రూడ్ ఆయిల్ మీద పట్టడం జరిగింది. దీంతో కొంచెం మన గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. ఇక తర్వాత రష్యా ఉక్రెయిన్ ఏదైతే శాంతి ఒప్పందాలు ఉన్నాయో అవి కూడా ఇంకా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చర్చలకి లేదు అనేది, అది లేట్ అవుతుంది అనేది ఒకటి. ఇదంతా కూడా డిమాండ్ సప్లై అనమాట. ఎకనామిక్ అంటే ఏంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఇది కరెక్ట్ టైమా, ఇంకా సేఫ్ ఆప్షన్ ఏమన్నా? లాంగ్ టైం అయితే ఎస్ఐపి బెస్ట్. ఎందుకంటే ఒక రోజు మనమే చెప్తున్నాం పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది అని చెప్తున్నాం. ట్రంప్ సుంకాలు టారిఫ్లు అని ఒక రోజు చెప్తున్నాం, చర్చలకు వస్తున్నాయని చెప్తున్నాం. రష్యా ఉక్రెయిన్ ఒప్పందం, మన ట్రేడ్ డీల్ ఏవైతున్నాయి అవన్నీ ఇంకా ఫైనల్ కాలేదు. అవన్నీ ఫైనల్ కావాలి. అక్కడ సుప్రీంకోర్టులో ఈ ట్రంప్ది తీర్పు ఒకటి ఉంది, జడ్జిమెంట్. ఏది ప్రపంచ దేశాలన్నీ అక్కడ సుప్రీంకోర్టులో ఫైల్ చేసినవి ఉన్నాయి. వీటన్నిటితోటి ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. వీటన్నిటితో కాబట్టి ఓవరాల్ గా అయితే పాజిటివే. గోల్డ్ సిల్వర్ కాపర్ ఇవన్నీ పాజిటివే. వచ్చే సంవత్సరం కూడా ఇవి పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు 2,40,000కి సిల్వర్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కి చేరుతుందని ఒక నిన్న అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మళ్ళీ అంతకుముందు ఈ గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు అంటే ఈ ఎప్పుడైతే సప్లై డిమాండ్ అంటే ఇప్పుడు సిల్వర్ ఎక్కువ పెరగడానికి రీజన్ ఆల్ టైమ్ హైకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్వెంటరీస్, నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి బాగా తగ్గిపోవటం, డిమాండ్ ఎక్కువ ఏర్పడటం, షార్టేజ్ ఏర్పడటం, యూసేజ్ పెరగటం, ఇక్కడ మిస్ మ్యాచ్ అవటం. అంటే ప్రొడక్షన్, డిమాండ్, సప్లై, యూసేజ్ ఇవన్నీ మిస్ మ్యాచ్ అవటం. ఈ మిస్ మ్యాచ్ తోటి ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోవటం, ఆటోమేటిక్ గా సిల్వర్ ఇంకా డిమాండ్ ఏర్పడే అవకాశాలే కనపడుతున్నాయి అనేది వాళ్ళు విశ్లేషించడం జరిగింది. మార్కెట్ లో కూడా మనం కూడా అదే అన్నమాట. ఎందుకోసం అంటే ఈ రష్యా ఉక్రెయిన్ వార్లు కానీ, ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఎక్కడా ఒక దగ్గర కొలిక్కి రావటం లేదు. ఈ ట్రేడ్ డీల్ మన ఇండియా ఏదైతే ఉందో అది కూడా ఇంకా కాలేదు. ఇవన్నీ అయ్యేంత వరకు ఈ గోల్డ్ సిల్వర్ మాత్రం తగ్గినప్పుడల్లా కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి గోల్డ్ కన్నా సిల్వర్ బెటర్ ఆప్షన్ అనుకోవచ్చా మరి? లాంగ్ టర్మ్ కి అయితే గోల్డ్ కంటే సిల్వర్ బెటర్ ఆప్షన్ ఒకటి. ఈ సిల్వర్ కంటే కూడా లాంగ్ టర్మ్ కి వచ్చేటప్పటికి 4-5 ఉన్నాయి. ఒకటి కాపర్ ఓకే, నెక్స్ట్ 2026 లీడ్ చేసేది కాపరు. తర్వాత చైనా ఈటీఎఫ్లు ఉన్నాయి, అది లీడ్ చేస్తుంది.
మళ్ళీ నెక్స్ట్ వచ్చి అమెరికా ఈటీఎఫ్లు ఉన్నాయి. ఏది మన ఎన్విడియా, యాపిల్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఇవేవైతే టాప్ కంపెనీలు ఉన్నాయి అవన్నీ ఈటీఎఫ్లు ఉన్నాయి. అవన్నీ 2026లో చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న నెట్ఫ్లిక్స్ బోనస్ ఇవ్వడం జరిగింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లు విపరీతంగా అంటే విలేజ్ డిస్ట్రిక్ట్ లో కూడా మనకి ఈ అంటే సర్వీస్ చేయడం జరుగుతుంది. అందరికి అవేర్నెస్ రావడం జరిగింది. అంటే ఏంటిది అందరు కూడా తక్కువ రేట్లో ఇప్పుడు ఆఫర్లు విపరీతంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సీజన్ మళ్ళీ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ మళ్ళీ డిస్కౌంట్ ఆఫర్లతోటి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా రాబోయే 2026లో ఇవి ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎంతసేపటికి పెరిగిన తర్వాత అందరికి ఒక దృష్టి పడుతుంది. అంటే ఈ రోజు కూడా మమ్మల్ని ఏమండి గోల్డ్ ఇంకా పెరుగుద్దా, ఇంకా కొనుక్కోవచ్చా, సిల్వర్ పెరుగుద్దా, ఇంకా కొనుక్కోవచ్చా అని అంటారు. రోజు అనుకుంటున్నామో ఉంటుంది, కానీ ఇక్కడి నుంచి రిస్క్ తీసుకోవటం అనేది కంటే కూడా తగ్గినప్పుడల్లా కొనుక్కోవటం అనేది సేఫ్. ఎందుకంటే తగ్గినప్పుడు అక్టోబర్ 20 తర్వాత 2 నెలలు పట్టింది మళ్ళీ ఆల్ టైమ్ హై వెళ్ళటానికి. ఆ తర్వాత అక్టోబర్ 20 తర్వాత తగ్గిన తర్వాత ఈ 2 నెలల్లో ఏమనిపిస్తుంది కొన్న వాళ్ళందరికీ ఇంకా భయంగా ఉంటది. మనం కొనుక్కున్న వాహిలో తగ్గిపోయింది ఇంకా తగ్గుద్దేమని భయంగా ఉంటది. ఇప్పుడు పెరిగిన తర్వాత ఎవరైతే కొనని వాళ్ళు ఉన్నారో అరే మిస్ అయిపోయినవే కొనుక్కుంటే మళ్ళీ ఇప్పుడు ఆల్ టైమ్ హైక్ పోయింది అని మళ్ళీ కొనుక్కుంటారు వాళ్ళు. అంటే ఎప్పటికప్పుడు జనరల్ గా ఇన్వెస్టర్ మెంటాలిటీ ఎట్లుంటది అంటే తగ్గినప్పుడు కొనండి అని మనం అన్నా గానీ ఏమోలేండి తగ్గుతుంది కదా చూద్దాంలేండి అని అంటారు. పెరిగినప్పుడు మనం చెప్పక్కర్లే, అదే చెప్తది ఏమని పెరిగినా అని. అప్పుడు కొనమని మన అంటే ఏమంటారు, ఏమన్నంటే ఇక మిస్ అయిపోతున్నావు, అప్పుడే మిస్ అయిపోయాను, ఇంకా పెరుగుతామని అప్పుడు ఎగబడి కొంటారు. అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. కాబట్టి మనం అనేది ఏంటిది అంటే ఎవరైతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈటీఎఫ్లు కానీ ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఓకే, లేదు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఓకే. ఎందుకంటే పెరిగినా కానీ తగ్గినా కానీ యావరేజ్ అవుతూ ఉంటది. ఇప్పుడు మనం పెరిగింది అనుకోండి, మన దగ్గర ఉంటది అనుకోండి, పెరిగింది మనకి బెనిఫిట్ అయింది. సపోజ్ తగ్గింది అనుకోండి కొనుక్కునేది తక్కువలో దొరుకుతుంది అనమాట. అది ఆలోచించాలి ఎంతసేపటికి. ఇప్పుడు ఉదాహరణకి ఎట్లుంటదంటే హైదరాబాద్ లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ 3 సంవత్సరాలు అయింది పోయింది అన్నారు. అప్పట్లో 100 కోట్లకు ఎకరం కోకాపేట అంటేనే రికార్డ్ అన్నారు. ఇప్పుడు మొన్న ఒక 1 మంత్ బ్యాక్ అంటే 15-10 days బ్యాక్ 150 కోట్లు కూడా బయట పలికింది ఎకరం అంటారు. మళ్ళీ డిమాండ్ లేదు, డిమాండ్ సప్లై ఎక్కువ ఉంది. హైదరాబాద్ నుండి 3 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ పోయిందండి. మరి కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు, ఆక్యుపై చేసేవాళ్ళు ఆక్యుపై చేస్తుంటారు, కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ ఓఆర్ఆర్లు, ఆర్ఆర్ఆర్లు, ఐఆర్ఆర్లు అంటే ఇన్నర్ రింగ్ రోడ్లని, అవుటర్ రింగ్ రోడ్లని, రీజనల్ రింగ్ రోడ్లని ఇలా అన్ని ఏర్పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం విలేజెస్ అన్ని కలిపేస్తారు, డెవలప్ అవుతుంది. అట్లానే రాబోయే రోజుల్లో ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ అమెరికా ఈటీఎఫ్లు కానీ చైనా ఈటీఎఫ్లు కానీ ఏవైనా ఎస్ఐపి అయితే చాలా చాలా బెస్ట్ అనమాట. అంటే ఏంది, మన దగ్గర 5,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి, 100 ఉంది, 200 ఉన్నాయి, 500 ఉన్నా కొనుక్కోవచ్చు, 100 రూపాయలు ఉన్నా కొనుక్కోవచ్చు. కొనుక్కొని ఏం చేయాలి, ఎస్ఐపి అయితే ఒక 100 ఉన్నాయి కొనుక్కోవాలి, మళ్ళీ 110 అయింది కొనుక్కోవాలి, 90 అయింది కొనుక్కోవాలి. ఎప్పటికప్పుడు కొనుక్కుంటే ఓవరాల్ గా యావరేజ్ అయితే ఉంటుంది. మనం చెప్పేది మన వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఇన్వెస్టర్లకు చెప్పేది ఒకటే సూచన, కంటిన్యూగా కనుక ఉంటే కంటిన్యూగా ఉంటాయి. అంతే తప్ప పెరిగినప్పుడు కొనుక్కొని తగ్గినప్పుడు ప్యానిక్ అయిపోయి వడ్డీలు పెరిగిపోయినాయి నాకు లాభం లేదని అమ్మేయటాలు, లేకపోతే ఇక ఉన్న పైసలన్నీ ఒక్కటేసారి తీసుకుపోయి మార్కెట్ లో కొనుక్కోవడం ఇవన్నీ చేయకూడదు అన్నట్టు. అంటే ఎవరైతే కొంచెం ముందు ఆలోచించుకోండి. ఆడపిల్లలైతే ఆడపిల్లల పెళ్లికి కొడుకు అయింది అనుకోండి, మగపిల్లలు కోడలికి ఇవ్వాల్సి ఉంటది అంతే. అందుకని గోల్డ్ ఎప్పుడు ఎవరికీనే, సిల్వర్ ఎవరికీనే. సిల్వర్ మన ఇంట్లో యూసేజ్ కంటే కూడా ఇండస్ట్రీ యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సిల్వర్ బిజినెస్ పరంగా సిల్వర్ బాగా డిమాండ్ ఉంటుంది. అది రాబోయే రోజుల్లో తగ్గినా కానీ మళ్ళీ పెరిగే అవకాశాలే ఉంటాయి. కాపర్ కూడా సేమ్ అదే సిచ్యువేషన్. యూసేజ్ ఇప్పుడు ప్రత్యామ్నాయంగా వాడటం మొదలుపెట్టింది సిల్వర్ కి కాపర్ ని. అందుకని 2026లో లీడ్ చేసేది గోల్డ్ సిల్వర్ కంటే కాపర్ లీడ్ చేస్తుంది అనేది నా సూచన, నా అభిప్రాయం, నా విశ్లేషణ. మామూలు కూడా అదే ఉంది. ఎందుకంటే డిమాండ్ కంటే కూడా సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉంది, యూసేజ్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది, ఇన్వెంటరీస్ తగ్గిపోతున్నాయి అంటే నిల్వలు. అప్పుడు ఆటోమేటిక్ గా మార్కెట్ లో ఆర్టిఫిషియల్ గా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇదంతా ఎకనామిక్స్ అందరికి తెలిసిన వాడే. కాకపోతే ఏంటంటే ఏ టైంలో ఏది పెరిగే అవకాశాలు ఉన్నాయనేది గుర్తుపట్టాలి. ఆ గుర్తుపట్టడానికే ఎస్ఐపీలు ఓకే, ఈటీఎఫ్లు ఓకే. ఇప్పుడు మనం అనుకుంటున్న అన్ని కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కొంచెం వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ కనుక్కొని వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.